ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యం నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమైన వల్లరా, ఈ మాట చదివి విని ఉన్న మాటనే ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా ఉంది. వారు ఎట్లా పనిచేసినారు అవన్నీ చూస్తున్నాం మనం. వారి జీవితంలో ఎక్కడ నోహావు మొదలుకొని లేకుంటే ఏబేలు మొదలుకొని చూసుకుంటూ వస్తే చాలామంది వారి జీవితంలో ఆ దేవుణ్ణి నమ్మకంగా, వారికి ఎవరు ముందు ఆదర్శంగా లేకపోయినప్పటికీ వారు నమ్మకంగా ఆ ప్రభువును చేపట్టినారు. మనకు ఇంతమంది ఉన్నారు విశ్వాసులుగా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, ఎంతోమంది జీవితాలు బైబిల్ కాక జీవిత సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. బిల్లీ గ్రామ్ గారు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది, థామస్ అల్వా ఎడిసన్, ఇట్లా వారు ఏమన్నాడు, ఆయన నన్ను దేవుడు వెలిగించినాడు కాబట్టి నేను లోకానికి వెలిగించిన అని లైట్ తయారు చేస్తూ వచ్చినాడు. ఇట్లా ఎంతోమంది, భక్సింగ్ గారు మన తరంలో 21వ శతాబ్దంలో భక్సింగ్ గారు దాదాపు 100 సంవత్సరాలకు దగ్గరలో జీవించి ఎన్నో దేవుని ద్వారా మేళ్ళు పొంది దేవుని యొక్క చిత్త ప్రకారం పరిచర్య జరిగించిన మహా దైవజనులుగా వారు విరజిల్లుతూ వచ్చినారు. ఇట్లాంటి మేఘం వలె ఆవరించిన ఈ గొప్ప సాక్ష్యం చూసి మనం ఇంకా సెటగిల పడిపోయి, ఇంకా ఓడిపోయిన వాళ్ళంగా, ఇంకా దిగజారిపోయిన వాళ్ళంగా, మాకెవరు దిక్కులేరు అన్నట్టు బతికే ఈ బానిస బతుకు, ఈ సాతాని యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడని బతుకులు ఇంకా బతుకుతున్నామా? దేవుని సంఘంలో ఉండి యేసు రక్తంతో విమోచింపబడి పరిచర్యలో కొనసాగుతూ ఇంకా ఓడిపోయిన జీవితం కలిగి ఉన్నామా? ఇది దేవుడు మనకు చాలా పెద్ద పరీక్ష పెడుతున్నాడు. ఇందులో దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రశ్నించే దినం ఒకటి వస్తుంది. నీ కొరకు నా కొరకు ఇన్ని మనకు కావాల్సిన మేళ్ళు సమకూర్చిన తర్వాత విశ్వాసిగా బతుకు, నమ్మకంగా బతుకు, యథార్థంగా బతుకు, నీతిగా బతుకు అని చెప్తే వీటిని మన జీవితంలో కలిగి లేమంటే మనం ఎంత వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాం. ప్రేమైన వల్ల అయితే ఇంత గొప్ప సాక్ష్యం మేఘం వలె ఆవరించి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకు సులువుగా మనము కూడా ప్రతి భారమును సులువుగా భారం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదన్నా ఒక బరువు మోయాలనుకున్నప్పుడు దాన్ని ఎట్లా ఈజీగా చేయగలుగుతామో ఆలోచన చేస్తాం. టెక్నిక్గా ఇప్పుడు ఒక రాయి మనం లేపగలిగితే లేపుతాం, లేపలేమన్నప్పుడు ఒక జేసీబీని పిలుస్తాం. అట్లా సులువుగా తప్పించుకుందాం అంటే సులువుగా దాన్ని చేద్దామని అనిపిస్తుంది. అయితే కొన్ని సులువుగా చేసే పనులు ఉండొచ్చు, కానీ ఇది ఆత్మ సంబంధమైన జీవితంలో సులువుగా చేయడానికి ఎలాంటి పరికరాలు లేవు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించేడే యేసు వైపు మన గమనం ఉంచితే మనం నడవగలుగుతాం ఈ లోకంలో. యేసు ప్రభు లేకుండా బ్రతకడం అనేది అది సముద్రంలో మనిషి ఈదలేని స్థితి అవుతుంది. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూ ఏం చేయాలంట, ఓపిక తెచ్చుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన సాక్షాత్తు దేవుడు, ఆకాశము భూమికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎంత కుదింపబడి మనిషిగా పుట్టినాడు. 33.5 సంవత్సరాలు మనుషులకున్న అన్ని సమస్యలు, అన్ని శోధనలు భరించి శిలువ మరణం పొందినాడు. ఎంత అంటే ఆయన ఎంత ఓపిక తెచ్చుకున్నాడు. మనం కూడా యేసు వలె మారాలి. ఆయన మన వలె మారినాడు, మనము యేసు వలె మారాలి. ఆయన మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చినాడు. మనము దైవములుగా, దైవపుత్రులంగా పరలోకం పోవాలి. లేకపోతే కష్టం. ఆ పరలోకం పోవాలంటే అంత ఆశమాష కాదు. ఎట్లా బతికి ఏదో సమాధి పీఠ మీద రాసుకుంటారుగా ప్రభునందు మృతులు, లేకుండా మంచి పోరాటం ఇదంతా బూడిది సామెతలు అవుతాయి.
ప్రియమైన వాళ్ళు జాగ్రత్త. మనము ప్రభు మహిమ కొరకు ప్రభుని చూసి జీవించే వరమైందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము నిన్ను చూసి ఈ లోకంలో కొనసాగట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.